చిరంజీవి సౌభాగ్యవతి నాయన వెన్నెల ప్రధాన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మరి తామరం గ్రామం నుండి మరి రవికుమార్ వారి యొక్క తాతయ్య గారి ద్వారా మరి ప్రధానం పంపి ఉన్నారు. ఇంకా రానున్న పెద్దల్ని సేవకుల్ని కూడా సకాలంలోకి తీసుకురండి. ఇక్కడ ఉన్న సంఘ బిడ్డల్ని, కుటుంబీకుల్ని, రక్త సంబంధుల్ని ఆహ్వానం చేయబడిన ఆహ్వానితులందరినీ కూడా సమయానుకూలంగా సిద్ధపరిచి ఈ కార్యక్రమం అంతయు నీ నామ మహిమార్థమై ఇరువురు యవ్వన బిడ్డలు రేపు జతపరచబడబోవు పరిశుద్ధ వివాహం కొరకు జరగనన్న ఈ ప్రధాన కార్యక్రమం అంతయు నీ మహిమార్థమే జరిగించండి. ఈ దినం జరిగే విందు కార్యక్రమానికి పరిశుద్ధుడా నీ కృపకు సంకేతమే మంచి చూసారయ్యా చూపితివి నా యేసయ్యా నీకే అర్పించి ప్రధానం కొరకు సిద్ధపడి ఉన్న యవన కుమార్తె వెన్నెలను కొరకు నేను స్తుతిస్తున్నాను. ప్రధానం కొరకు కుమార్తెను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి పరచుమని మహిమ పొందమని. యేసయ్య సకల ఆశీర్వాదములు నీలోనే ఉన్నవి, సకల సంపదలు నీలోనే ఉన్నవి. నీవే బిడ్డను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మహిమ ఘనతలు మీరు మీకే స్తుతి యాగం చేయొచ్చు. ఈ ప్రార్థన యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనసు వెదికేరు. రెక్కను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు
శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. క్రీస్తు సంఘమంతమతో ఉన్న బంధుగణం. కానను పిండిలో అద్భుతమే మాకున్న ధైర్యం. క్రీస్తు సంఘమంతమతో ఉన్న బంధుగణం. కానను పిండిలో అద్భుతమే మాకున్న ధైర్యం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేవి దాటి ఎరుగవు నా ఊహలు. దేవుని పలుకులు నింపెను నా ఆశలు. హద్దులేవి దాటి ఎరుగవు నా ఊహలు. దేవుని పలుకులు నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఏంటంటే తులంన్నర బంగారపు తాడు, పట్టు చీర, రెట్టుపల్లి చూపించిన ఒకసారి. తులంన్నర బంగారపు చైను, ఉంగరం. పెండ్లు కుటుంబ సభ్యులుగా సేవకులుగా మేము అందరం కూడి వచ్చున్నాము. ఈ దినము నాయన కుమార్తె కూడా స్వీకరించి ఉండగా నాయన ఇవి నాన్న తీసుకొచ్చినటువంటివి అన్ని కూడా అంగీకరించి అలాగే వస్త్రములు మరి బిడ్డకు ధరింపచేసి ప్రదానం చేయుచుండగా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను
స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము, నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా.
వస్త్రములు తీసి ఎవరికి ఇచ్చారమ్మ? ఇప్పుడు వెన్నెలాకి ఇచ్చారంట. దేవుని స్తోత్రం. వెన్నెలాకి ఏమేమి ఇచ్చారమ్మా? వెండి, బంగారము, నగలి, వస్త్రములు మరి వెన్నెలాకి ఇచ్చారు. మరియు అతడు ఆమె సహోదరుడికి తల్లికి వస్తువుని ఇచ్చాను. అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి తీరుంటారు. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను 10 దినములైనను మా యొద్ద ఉండనివ్వు, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు యెహోవా ఈ ప్రయాణమును సఫలం చేసిను కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళుదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్న దాన్ని తీసి పిలిచి ఆమె మేమెవరితో ఏమైనో తెలుసుకుందామని చెప్పుకొనిరి. రిబకాని పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళిదవా అని ఆమె అడిగినప్పుడు చాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. ప్రేమ నమ్మంగల మా ప్రియ పరలోకమ తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞాతులు చెల్లిస్తున్నాం తండ్రి. క్రీస్తు శకము 2023 సంవత్సరము ఈ 11వ నెల తండ్రి, ఈ యొక్క 22వ దినాన ఈ కార్యక్రమం చేయడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞాతులు చెల్లిస్తున్నాం. బిడ్డలని ఏవేలుగా తల్లులుగా దీవించి ఆశీర్వదించమని సదులో ప్రార్థిస్తున్నాం. బిడ్డ అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని కూడా దీవించు. తన నాయన తామరలో తన అత్తవారింట్లో అడుగు పెడుతుండగా నీ బిడ్డని ఆత్మతో నింపిన ఆయన బిడ్డలు నాయన నీ పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఇవన్నీ ఎదుర్కొని సంతోషానికి వందనాలని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్కడ వచ్చిన బంధుమిత్రులని చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. నీ సాహసులు ప్రేమకు నాయన ఇక్కడికి ఎంతమంది అయితే రక్షణ లేని వారు వచ్చారో వాళ్ళందరూ పరిపూర్ణతంగా రక్షణ పొందుకోవాలి. నిన్ను ఎరగాలి తండ్రి యేసయ్య. నిన్ను చూసే భాగ్యము ప్రతి కనులకు నయనానికి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, నీ యందు ఆనందించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు మూడికంతని మయంగా జరిపించినందుకు మరోసారి నీకు కృతజ్ఞాతులు చెల్లిస్తూ మమ్మల్ని ఇంకనూ బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ కోడికంతని మయముగా జరిపించినందుకు మరో కూడా నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మరి రవికుమార్ కొరకు ప్రదానం చేయబడిన వెనులకును రేపు జరగనున్న పరిశుద్ధ అదేవిధంగా మా పాపను దీవించి మేము పెట్టే విందుని తిని అందరూ కూడా స్వీకరిస్తారని చెప్పి ఇంకా కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మరి ప్రధానం తామరం గ్రామం నుంచి తీసుకొచ్చినటువంటి పాస్టమ్ గారు పరవశించనా నీ కృపలోనే పరవశించనా, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెలనైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించమే, కడలని మించిన విశ్వాసమునిచ్చి కొత్త వసంతం రమ్మని పిలిచింది. ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది. చిగురులు తొడిగిన
చిలిపి ఊసుల సింధూరాలు విరబోసిన పుష్పమా జత కలిసే బంధమా నేడు సంతసించుమా ప్రేమించే స్నేహమా నా తోడైయుండుమా దేవుని చిత్తమందునా నేను ఒకరికి ఒకరై విశ్వాస ప్రేమలతో జీవిద్దామా గృహ జీవనమే ప్రభు దీవెనయే కలకాలం ఉందాం క్రీస్తే అధిపతిగా విరబోసిన పుష్పమా జత కలిసే బంధమా నేడు సంతసించుమా ప్రేమించే స్నేహమా నా తోడైయుండుమా దేవుని చిత్తమందునా ఈ జీవితాన ప్రభు యేసు కోసం మనమిద్దరం ఒక మందిరం ఈ జీవితాన ప్రభు యేసు కోసం మనమిద్దరం ఒక మందిరం మన ఆశలన్నీ తీర్చి దేవుడుండగా భయమేలా ఇక దిగులేలా మన ఆశలన్నీ తీర్చే దేవుడుండగా భయమేలా ఇక దిగులేలా విరబో
సుఖాలయందు తోడు నీడగా కడదాకా కలిసి వెళదామా కష్ట సుఖాలయందు తోడు నీడగా కడదాకా కలిసి వెళదామా విరబూసిన పుష్పమా జత కలిసే బంధమా నేడు సంతసించుమా ప్రేమించే స్నేహమా నా తోడై ఉండుమా దేవుని చిత్తమందునా నేను ఒకరికి ఒకరై విశ్వాస ప్రేమలతో జీవిద్దామా గృహజీవనమే ప్రభు దీవెనయే కలకాలం ఉందాం క్రీస్తే అధిపతిగా వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం మల్లెలు పరిమళం జల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ మల్లెలు పరిమళం జల్లిన వేళ అల్లరి తెమ్మెర తాకిన వేళ వెల్లువై ఆనందం పొంగిన వేళ మెల్లగా నీ పతి దరి చేరగా వెల్లువై ఆనందం పొంగిన వేళ మెల్లగా నీ పతి దరి చేరగా రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం రావమ్మ వధువా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం
గానాలు వినిపించు వేళ, కోరిన ఘడియలు ఎదురైన వేళ, కోయిల గానాలు వినిపించు వేళ, కోరిన ఘడియలు ఎదురైన వేళ, చామంతులే పలకరించిన వేళ, చేయందుకొని సతిని స్వీకరించగా, చామంతులే పలకరించిన వేళ, చేయందుకొని సతిని స్వీకరించగా,